ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 32 మీనా టు నాడి ఆస్ట్రాలజీలో మనం ఒక్కొక్క రూల్ మాట్లాడుతున్నాం. అన్ని రూల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఆల్రెడీ చేసాం. ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో ఉన్నాయి. లర్న్ మీనా టు నాడి అనే దానిలో మనకి ఈజీగా దొరుకుతుంది. ఈ వీడియోస్ అన్నీ కేవలం ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళ కోసమే చేయబడినాయి. పొరపాటున ఎవరైనా చూస్తే సింపుల్గా క్లోజ్ చేసేయండి. ఎనీవే ఈ ప్రిన్సిపల్లో ఆథర్ అయిన రాఘవాచారి గారు మనకి ఏం చెప్పారు అనేది వెరిఫై చేద్దాం. ఆయన ఏం చెప్తున్నారంటే చాలా సింపుల్గా, ఏదైనా ఒక భావాన్ని ఎంజాయ్ చేయాలి అంటే అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంపాదన కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ భావాన్ని వాడు ఎంజాయ్ చేయాలంటే లగ్నలాడ్ అనేవాడు ఖచ్చితంగా లగ్న స్టార్లాడో లగ్నలాడో ఏదో రకంగా కనెక్ట్ అయితే ఆ నేటివ్ ఆ విషయం పట్ల పూర్తిగా ఎంజాయ్ చేసేదానికి, అనుభవించేదానికి, సంతోషంగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అది డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ అనమాట. అది 6th కనెక్ట్ అయినా కూడా కనెక్ట్ అవుతుంది. ఏదైనా రోగం ఏదో సఫరింగ్ ఉందనుకో, దానికి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు అనుకో లగ్నాధిపతి నెగిటివ్గా, అప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట నెగిటివ్గా. పాజిటివ్గా కనెక్ట్ అయితే పాజిటివ్గా కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూపిస్తాను. సింహలగ్నం 22 డిగ్రీలకి లగ్నం పడిందనమాట. లగ్నం రాయల్ లగ్నం. లగ్నము దశమాధిపతి అయిన విశేషంగా శుక్రుడి యొక్క నక్షత్రంలో పడింది. జాతకుడికి శుక్రదశ రావడం జరిగింది. అంటే కొంత వయసు వచ్చాక ఉద్యోగం చేసే కాలానికి శుక్రదశ రావడం జరిగింది. ఒక వయసు వచ్చాక అందులోనూ లగ్న నక్షత్రం వచ్చింది అని అంటే లగ్న నక్షత్రం ఏదైతే పడుతుందో ఆ దశ పడడం అనేది విశేషం అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఒక జీవి ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడో దానికి సంబంధించిన ఏ ఒకటి జరుగుతాయి అన్నమాట. దానికి సంబంధించిన ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ శుక్రదశ రావడము, శుక్రుడు ఎక్కడున్నాడు? డిబిలిటేటెడ్, నీచ పొందాడు అనమాట. నీచ పొందినా కూడా స్టార్లాడ్ ఎలా ఉన్నాడు అనేది మనం పరిశీలించాలన్నమాట. ఎందుకంటే ఇది స్టార్లాడ్ థియరీ కాబట్టి. ఈ శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. రవి నక్షత్రంలో ఉన్నాడు. భిన్నపాదంతో లగ్నానికి కూడా కనెక్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది చూడాలి. నక్షత్రనాథుడు రవి మరియు కుజులు కలిసి, అంటే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు, కేంద్ర కోణాధిపతి అయిన కుజుడు, తర్వాత లగ్నాధిపతి స్వయంగా కలిసి ద్వితీయంలో ఉంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు. అంటే విశేషమైన యోగకారకుడు సంగతి పక్క పెట్టేస్తే ఆ నక్షత్రంలో ఉండడం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, దాదాపు అన్ని గ్రహాలు కూడా చూస్తున్నాయి. శని భిన్నపాదంలో వచ్చి మనకి కర్కాటకంలో వచ్చి ఈ రవిని కుజుడిని ఆస్పెక్ట్ చేస్తాడు. సప్తమాధిపతి దశమాధిపతిని, దశమాధిపతి యొక్క నక్షత్రాధిపతిని చూస్తున్నాడు. విశేషంగా 7 and 10 ఈజ్ అబౌట్ బిజినెస్ అనమాట. తర్వాత గురువు సప్తమంలో ఉంటే వక్రిస్తే వెనక్కి వస్తాడు భిన్నపాదంతో. ప్రీవియస్ స్టార్ ఏంటిది? ధనిష్ట మకర కుంభాల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కుజుడిని కూడా చూస్తాడు, కుజ నక్షత్రంలో ఉండి చూస్తాడు. తర్వాత నెక్స్ట్ గురువు ఈజ్ ఆస్పెక్టింగ్ శని అండ్ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉన్న రవి చంద్రుడి చేత చూడబడుతున్నాడు. వ్యయాధిపతి అష్టమంలో ఉంటే అదొక విపరీత యోగం. అది రవి ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ రవి చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు వ్యయాధిపతి అయిన కూడా అష్టమంలో ఉన్నాడు. ఒక విపరీత యోగంలోకి ఇన్వాల్వ్ అయిందనమాట. ట్విస్ట్తో జరిగేదానికి కారణమవుతుంది. ఏదేమైనా కానీ రవి శుక్రుడి యొక్క నక్షత్రనాథుడై ద్వితీయంలో ఉంటూ గురువు చేత శుభదృష్టి పొందాడు, శని చేత కూడా దృష్టి పొందాడు, చంద్రుడి చేత శుభదృష్టి పొందాడు. ఈ రెండు అంటే శుభగ్రహాల చేత దృష్టి ఉందన్నమాట. శుభగ్రహాల దృష్టి ఉంది, అలానే పాపగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ డిబిలిటేటెడ్ యొక్క స్టార్లార్డ్ లగ్నాధిపతి అవుతూ ద్వితీయంలో ఉండడం వల్ల జాతకుడు మంచి ధనవంతుడు అయ్యేదానికి ఈ దశ చాలా చాలా కారణమైంది. కాబట్టి ఈ దశలో జాతకుడికి విశేషమైన ధనలాభం, మధ్య మధ్యలో కష్టాలు ఓకే, ఎందుకంటే 8th house 12th houseకి కూడా సాటర్న్ కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి మధ్య మధ్యలో చిన్న ట్విస్ట్లు ఉంటాయి. కానీ బ్రాడ్లీ తీసుకుంటే స్టార్లార్డ్ ఎక్కడ పొజిట్ అయ్యాడు? 2ndలో ఉన్నాడు. కాబట్టి మనం 80% ప్రాఫిట్సే చెప్పాలన్నమాట, పాజిటివ్ రిజల్ట్స్ చెప్పాలి. ఆ విధంగా జాతకుడు అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఈ విధంగా మనం ఒక భావానికి లగ్నాధిపతి ఎలా కనెక్ట్ అయితే లగ్న నక్షత్రాధిపతి ఎలా కనెక్ట్ అయ్యాడు, లగ్న నక్షత్రాధిపతి కూడా కనెక్ట్ అయ్యాడు. నేను రాసిన అనాలిసిస్ కూడా చూపిస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే శుక్రుడు డిబిలిటేట్ అయిన రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి శుక్ర ఇద్దరు కూడా రాజసిక గ్రహాలు కదా. సో లగ్నం
ఆల్రెడీ రాజసిక లగ్నం, స్టార్ లార్డ్ అయిన శుక్రుడు రాజసిక ప్లానెట్ ఇన్ ద రాజసిక నక్షత్ర. కాబట్టి రాయల్గా విషయాన్ని సాధించుకునేదానికి వాటికి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. తను అనుకున్న వ్యూలోనే, విజన్లోనే సిచ్యువేషన్ అంతా ఉండేదానికి. తామసికోడికి తామసికలాగా వెళ్ళాలి, రాజసికలాగా వెళ్ళాలి, సాత్వికవాడికి సాత్వికలాగా, ఎలాంటి వాడికి అట్లాంటి వ్యూలోనే అది వెళుతూ ఉంటే ఆ ఫ్లో చాలా బాగుండేదానికి, వాడికి వర్కౌట్ అయ్యేదానికి కారణమవుతుంది. సో ఇది అనుకూలమైన ఫ్లో. అక్కడ శుక్రుడి లగ్నం కాదు, ఇది సింహ లగ్నం, రవి లగ్నం. రవికి అనుకూలంగా ఉండేటట్టు జరగాలి. రవికి అనుకూలంగా ఉండేటట్టు దశాలాడి యొక్క స్టార్ లార్డ్ రవి అవుతూ మళ్ళీ ద్వితీయంలో ఉండడం అనేది బాగుందన్నమాట. అది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట దశాలాడైన శుక్రుడికి. అందులోనూ దశమాధిపతి అయ్యి సప్తమాధిపతి చేత కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్, బిజినెస్, పాపులారిటీ, ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమైంది. ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రిన్సిపల్, పిఎస్ఐ రూల్ 32. నెక్స్ట్ ప్రిన్సిపల్లో ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం అన్ని బుక్లోయే చెప్పుకుంటున్నాం, మనం ఏది క్రియేట్ చేసినా కాదు, క్రెడిట్స్ అంతా రాఘవాచారి గారికే. కేవలం మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం వేరే వేరే చార్ట్స్ మీద. మీరు మీ ప్రాక్టీస్ని చేయండి. మీకు ఒక చార్ట్ ఇలా కనిపించింది, ఇదిగో పలానది, ఇదిగో ఈ భావం విషయంలో పాజిటివ్గా లగ్నాధిపతి కనపడడం వల్ల ఇలా జరిగిందంటే మీ ఆ చార్ట్స్ని కూడా పోస్ట్ చేయండి, పర్వాలేదు. మీ డౌట్స్ని అడగండి అండ్ మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ కలుద్దాం. సూన్ ఈ 40 ప్రిన్సిపల్స్ని మనం ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.